అండ్ అదే రకంగా ఇందాక కొంతమంది చెప్పినారు, ఒక కమెంట్ వచ్చింది మనకి. సో జాగ్రత్త శ్రావ్య గారు, మీ వెనకాల కుట్రలు జరుగుతున్నాయి, తీన్మార్ మల్లన్న, గూడెం మైపాల్ రెడ్డి, మైపాల్ యాదవ్ అని పెట్టిండు. కానీ వాళ్ళతో చేతులు కలిపేది నీలం మధు ముదిరాజు కూడా. నీలం మదన్న కూడా నా మీద కక్ష పెట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో వాళ్ళ కార్యకర్తలందరూ, వాళ్ళ అనుచరులందరూ సో కమెంట్ల రూపంలో దాడి చేస్తూ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో నేను ఎవరికి భయపడను, వెనకడుగు వేయను. గూడెం మైపాల్ రెడ్డినే ఏకి పాడేసిన, మీరందరూ ఒక లెక్క కాదు. అండ్ అలాగే నీలం మధు ముదిరాజ్ గారు సర్పంచ్గా ఉన్నటువంటి చిట్కులు గ్రామంలో గవర్నమెంట్ భూములన్నీ కూడా మాయమైనాయి. దాంతోపాటుగా కొన్ని సడన్గా ఇళ్లకు నెంబర్లు ఇచ్చినారు, హౌస్ నెంబర్లు ఇచ్చేసినారు. సో ఈ గవర్నమెంట్ భూములు ఎట్లా మాయమైనాయి, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, అట్లాగే హౌస్ నెంబర్లు ఎన్ని ఇచ్చారు, చిట్కూలు గ్రామంలో హౌస్ నెంబర్లు ఎక్కడెక్కడ ఇచ్చినారు, ఎన్ని ఇచ్చినారు, ఈ చిట్టా మొత్తం ఓకే టీవీ చేతికి వచ్చింది. మరి సర్పంచ్కి తెలియకుండానే గవర్నమెంట్ భూములన్నీ కూడా మాయమైనయా, అన్యాక్రాంతమైనయా? గవర్నమెంట్ భూముల్ని, అసైన్డ్ భూముల్ని ప్లాట్లుగా కన్వర్ట్ చేసినటువంటి ఆ దొర ఎవరు? సర్పంచా, నీలం మధు ముదిరాజు గారా? చిట్కుల్లో మరి ఈ భూమి కూడా నాదే అని చెప్పి డబల్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నది ఎవరు? ఈ స్టోరీ ఏంటి? సో ఓకే టీవీ చేతిలో ఈ కథనం అతి త్వరలో మేము విత్ ప్రూఫ్స్ బయట పెట్టబోతున్నాం. సో తప్పకుండా నేను ఇంకెక్కువ చేస్తా, కానీ అస్సలు తగ్గను. అది మైపాల్ రెడ్డి అయినా, కాటా శ్రీనివాస్ గౌడ్ అయినా, నీలం మధు ముదిరాజ్ అయినా, నందీశ్వర్ గౌడ్ అయినా, ఇప్పుడు కొత్తగా సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి తెర మీదకి వచ్చేటువంటి అవినాష్ గౌడ్ అయినా, ఏ గౌడైనా ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా వెనకాల ఉన్నారు. పటంచెరు ప్రజలు, నాట్ ఓన్లీ పటంచెరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నన్ను వాళ్ళ సొంత బిడ్డగా చూసుకుంటున్నారు. సో అటువంటి అప్పుడు నేను ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి? నేను వేయను. చాలామంది పనికిరాని దద్దమ్మలు ఏమనుకుంటున్నారంటే, ఒకళ్ళిద్దరు ఎవరో తెలిసిన వాళ్ళు నాకు సౌర్సులు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రజలే నా అసలైన సౌర్సులు అని చెప్పి వీళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రజలే నా అసలైన సౌర్సులు. అండ్ అదే రకంగా ఈ 134 సర్వే నెంబర్ల కోమట్టుకుంటా ఉందా, రుద్రారం సంగతి ఏంది, స్టోరీ ఏంది? ఒకళ్ళు అంటారు ఆ భూమి నాదంటాడు, ఆ చెరువు నాదంటాడు. ఇంకోటి వచ్చి లేదు నేను ఇన్వెస్ట్ చేసిన అంటాడు. ఇంకో దగ్గరేమో నీలం మధు మనుషులు కబ్జా పెట్టిండ్రు. వెనకాల స్టోరీ ఏంటంటే 132 సర్వే నెంబరు, ఈ కోమటి కుంట ఏదైతే కుంట ఉందో, ఈ కుంటకి ఆనుకొని వెనక పొంటి ఉన్నదంతా కూడా కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. నేను దీని వెనకాల ఎంక్వైరీ పెడితే ఈ గవర్నమెంట్ ల్యాండ్ను కూడా ఇప్పుడు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో సర్వే నెంబర్లు కూడా మార్చి పడేసినారు. రుద్రారం కోమటికుంటలో సర్వే నెంబర్లను కూడా నిర్దాక్షిణ్యంగా మార్చేసినాడు. ఈ నిర్దాక్షిణ్యంగా మార్చేసినటువంటి ఇరిగేషన్ ఆఫీసర్ ఎవరు, రెవెన్యూ ఆఫీసర్ ఎవరు? ఈ నీలం మధు అనుచరుల కథ ఏంది? అక్కడ ఈ గవర్నమెంట్ భూమిని కూడా అన్యాక్రాంతం చేద్దాం అనుకుంటున్నారా? వెనకాల ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని స్టోరీ మొత్తం ఎటు తిరుగుతుంది తెలుసా? 134, 135 సర్వే నెంబర్ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా నేను డెఫినెట్గా బరాబర్ బయట పెడతాం విత్ ప్రూఫ్స్. అండ్ కోర్టులో ఏ సర్వే నెంబర్ మీద వీళ్ళు కేసు వేసినారు, అసలు ఇది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఏ మ్యాజిక్ చేస్తున్నారు అక్కడ లోకల్గా, అసలు దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఇది మాదే అని అందరు ఫోన్లు చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ కోమటి కుంట వెనకాల స్టోరీ ఏంది? సో ఒక్కొక్కడు వచ్చి వాళ్ళు బయట పడిపోతున్నారు, వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. సో అస్సలు వదలం కదా మేము, అస్సలు వదిలే ప్రసక్తే లేదు, ఎంత దాకన్నా పోతా. ఓకే, అండ్ అదే రకంగా సో కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి కూడా మొన్న ఏదో మేము స్టోరీ చేసినామంట, తెగ బాధపడుతుండట వాళ్ళ అనుచరులంతా. మీకు దమ్ములు ఉంటే మీ కాటాను బయటికి తీసుకురండి. బాధపడితే ఏమొస్తాయి? కన్నీళ్ళు తప్ప, ఆయుసం పాయసం తప్ప ఇంకేం రాదు. బాధపడితే ఏం రాదు. ప్రజాక్షేత్రంలో ఉండాలి, గెలుపోటముల సహజం అనేది మాట్లాడుకోవాలి.
అయిపోయింది, అందరు కలిసి తొక్కేసినారు. అవినాష్ గౌడ్ అంటే ఎవడో కొత్తగా తెర మీదకి అతను వచ్చిండు. కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, నీలం మధు ముదిరాజ్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కొత్తగా తెర మీదకు అవినాష్ గౌడ్ అనే పర్సన్ వచ్చిండు. వీళ్ళ చుట్టూ వెనకాల ఉండి కథ నడిపించేది దామోదర్ రాజనరసింహ గారు, జగ్గారెడ్డి గారు. సో పటాన్చెరుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పటాన్చెరు ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయిపోయింది ఇక, కాటా హిస్టరీ అయిపోయింది. ఆయన బయటికి రాడు, ఇంట్లోనే ఉంటాడు. ఇక ఈ అవినాష్ గౌడ్ ఓడో కొత్తగా, ఆయన ఓడో కూడా ఎవరికి తెలియదు. ఇన్ని రోజులు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసిండో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అతను వచ్చి సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు, డైరెక్ట్ ఓవర్ టు దామోదర్ రాజనరసింహ. అసలు ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంది చెప్పాలనా? మంత్రి గారి పెత్తనమే నడుస్తలేదంట పటాన్చెరులో. పటాన్చెరులో మంత్రి అంటే దామోదర్ రాజనరసింహ గారి పెత్తనమే నడుస్తలేదట. పాపం ఏరి కోరి దామోదర్ గారు పటాన్చెరులో పోలీస్ ఆఫీసర్లను తీసుకొస్తే గూడెం మైపాల్ రెడ్డి కుదరదు, నేను ఒప్పుకోను, పాతోళ్ళు నా దగ్గర ఎవడైతే పనిచేసిండో వాళ్ళే మళ్ళీ రావాలి పటాన్చెరుకి, వాళ్ళే ఉండాలి అని చెప్పి డైరెక్టర్ రేవంత్ రెడ్డితో లాబింగ్ చేయించుకొని, హోంమంత్రి ఎవరండి ఇప్పుడు తెలంగాణకి? ఎవరు లేరు కదా. అంటే దాని అర్థమైంది, హోంమంత్రి ఎవడు? రేవంత్ రెడ్డి. సారీ క్షమించండి, రేవంత్ రెడ్డి గారు. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో ఈ రేవంత్ రెడ్డి గారు గూడెం మైపాల్ రెడ్డి గారు ఫోన్ చేశారట, అన్నా పాతోళ్ళు ఈ దందాలు నడుస్తలేవే, నాకు పాత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలనే, గతంలో మేము రివాల్వర్లను పెట్టి మేము దోచుకున్నాం, పోలీసులతో కుమ్మక్కై దోచుక తినమన్నా, మాకు నడుస్తలేదన్న. మాకు దామోదర్ ఎవరన్నా? దామోదర్ రాజనరసింహ ఎవడన్నా? వాడు దామోదర్ రాజనరసింహ ఎవరన్నా? అతని పెత్తనం ఏందన్నా పటాన్చెరులో? అతనేందన్నా పోలీసులను మార్చేది తీర్చేది? నాకు గతంలో ఎవరైతే పనిచేసినారో, వేణుగోపాల్ రెడ్డి ఎవడైతే పనిచేసినాడో, నా బినామీ, నా ప్రియ శిష్యుడు గూడెం మైపాల్ రెడ్డి బినామీ ఎవరు తెలుసా? చెప్తే షాక్ అవుతారు అబ్బా, మీరు షాక్ అయి ఇట్లా షేక్ అవుతారు. గూడెం మైపాల్ రెడ్డి వన్ ఆఫ్ ద బినామీ. గతంలో బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి మోసేతి నీళ్లు దాగినటువంటి వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు సిఐగా పనిచేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి వన్ ఆఫ్ ద బినామీ. అంతేకాదు ఈ మహానుభావుడు బుద్ధిమంతుడు త్రిలోకేశుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ట్రై చేసిండంట. ఎన్ని పైసలన్నా పెట్టి ఎమ్మెల్యేనైతా అని చెప్పి ఒక సిఐ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి అని యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేస్తుంది? ఏం వెలగబెడుతుంది? గూడెం మైపాల్ రెడ్డి బినామీ అయినటువంటి పటాన్చెరు మాజీ సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎవరు? ఇప్పుడు డిఎస్పిగా ప్రమోషన్ తీసుకొచ్చుకొని ఈ పటాన్చెరుకి వద్దామనుకుంటున్నాడు. ఎందుకు? మైపాల్ రెడ్డి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాడు? అండ్ అట్లాగే ఈ సిఐ నరేష్ ఎవడు? రివాల్వర్ పెట్టి అడ్డగోలుగా సిఐ నరేష్ రివాల్వర్ పెట్టి ప్రజలను భయభ్రాంతులకి గురే చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకున్నటువంటి సిఐ నరేష్ని ఈ గూడెం మైపాల్ రెడ్డికి సిగ్గు శరం ఏమీ లేదు, మానవత్వం లేదు. పైసలు తిననికే అతను పుట్టిండు, జనాలని మోసం చేయడానికే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా మారకుండా ఇంకా దందాలు చేయాలి అని చెప్పి ఇప్పుడున్నటువంటి అమీన్పూర్ సిఐ ఏమి నాగరాజు ఏమి సక్కనోడు కాదు, అతన్ని కూడా మార్చేసిండు. ఎవరు? ఈ గూడెం మైపాల్ రెడ్డి. అతన్ని కూడా లంచగొండిని చేసిండు, అతన్ని కూడా డైవర్ట్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ రేవంత్ రెడ్డితో కాంటాక్ట్లో పెట్టుకొని దామోదర్ రాజనరసింహ పెత్తనం ఏంది ఇక్కడ, ఈ పోలీసులు ఉండద్దు, నా చెప్పు చేతుల్లో ఉన్న పోలీసులు ఉండాలని చెప్పి లాబియింగ్ చేసి ఈయన ప్రయత్నిస్తున్నాడట. ఎవరిని? వేణుగోపాల్ రెడ్డిని తీసుకురావడానికి, నరేష్ని తీసుకురావడానికి. వేణుగోపాల్ రెడ్డికి కొన్ని వందల కోట్ల ఆస్తులు, అంటే ఒక సిఐ, ఒక స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్కి అన్ని వందల కోట్ల ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి? ఏం దందాలు చేస్తే వచ్చినాయి? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే వచ్చినాయి? ఎవరిని చంపితే వచ్చినాయి? ఎవడి మీద రివాల్వర్ గురి పెడితే వచ్చినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పటాన్చెరుకు అడుగు పెడితే ఇంకా ఏముంది ప్రజలారా? మీ బతుకులు నాశనమే. ఇంకా పటాన్చెరు బతుకులు నాశనమైనట్టే.
ఇగో ఇగో ఇతనే వేణుగోపాల్ రెడ్డి. ఇతను వేణుగోపాల్ రెడ్డి, ఇతను స్వయాన గూడెం మహిపాల్ రెడ్డికి బినామీ. ఏంది శ్రావ్య, నీకేమైనా బుర్రగిట్ల ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? సిఐ ఏంది, వేణుగోపాల్ రెడ్డి ఏంది, గూడెం మహిపాల్ రెడ్డికి బినామీ ఏంది? దమ్ము ఉంటే ఎవడన్నా నన్ను క్వశ్చన్ చేయండి, ప్రూఫ్లన్నీ తెచ్చిస్తా. మీకు ప్రూఫ్లన్నీ తెచ్చిస్తా. ఈ వేణుగోపాల్ రెడ్డి మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయి, వందల కోట్ల రూపాయలు ఏ రివాల్వర్ పెట్టి ఇతని జేబులో ఉన్నటువంటి రివాల్వర్ని ఏ రకంగా మిస్యూజ్ చేసిండు, ఏం చేస్తే ఇప్పుడు ఈయన డిఎస్పీగా ప్రమోషన్ తెచ్చుకొని కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి మరి పటంచేరుకు డిఎస్పీగా అవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డితో పావులు కదిపిస్తున్నాడు. అంటే ఇక్కడ దామోదర్ రాజనరసింహ పెత్తనం ఏం లేదు, వేస్ట్ అన్నట్టే కదా. అంటే ఆయనదేం నడుస్తలేదనే కదా అర్థం. ఈ రౌడీలనే పోలీసులను తెచ్చుకొని మహిపాల్ రెడ్డి మళ్ళా పావులు కదిపించబోతున్నాడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయబోతున్నా. అంటే మహిపాల్ రెడ్డి అనుచరులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు చేయరు. పైగా అసైన్డ్ భూములు రైతులని బెదిరిస్తారు. ఎవరు బెదిరిస్తారు? ఇతను ఉన్నాడు కదా వేణుగోపాల్ రెడ్డి, బెదిరించి భయపెట్టి నువ్వు గనక నీ ఆస్తిని అమ్మకపోతే, నీ భూమిని రాసియకపోతే బిడ్డ గంజాయి కేసు కింద లోపాలు నొక్కుతారా నాయన అని చెప్పి పిడికిలి బిగించి ఒక రౌడీ లెక్క వ్యవహరించి ఈ వేణుగోపాల్ రెడ్డి చాలా మందితో రివాల్వర్ గురిపెట్టి మరి ఆస్తులు రాయించుకున్నటువంటి దిట్ట దొంగ. పోలీస్ అయితే ఎవడు భయపడతాడు? మీకు దమ్ములు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఈ వేణుగోపాల్ రెడ్డి ఆస్తులు ఏందో ఎంక్వైరీ చేయి, నేను ఇస్తా కంప్లైంట్ ఇస్తా. ఆస్తులు 100 కోట్లు ఎట్లా సంపాదించాడు. అంతేకాదు ప్రజలారా, వేణుగోపాల్ రెడ్డిని పట్టంచేరు డిఎస్పీగా తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి, గతంలో ఇతను పట్టంచేరు సిఐగా పనిచేశాడు. మహిపాల్ రెడ్డి బినామీ మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన వ్యక్తి. మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఒక సిఐకి 100 కోట్లు ఎట్లొచ్చినాయి? నాగార్జున సాగర్ టికెట్కి నువ్వు లాబింగ్ చేయలేదా? కొన్ని కోట్ల రూపాయలైనా సరే పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కునే ప్రయత్నం చేయలేదా? దానికి బీఆర్ఎస్ నీకు సపోర్ట్ చేయలేదా? హరీష్ రావు నీకు సపోర్ట్ చేయలేదా? గూడెం మహిపాల్ రెడ్డితో నువ్వు లాబింగ్ చేయలేదా? నీకు ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తులు నీకు సరిపోతలేదా? వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులు మీకు సరిపోవట్లేదా? 100 కోట్లు ఎవడి మీద రివాల్వర్ గురిపెట్టి సంపాదించినవు? సిగ్గు లేకుండా ఎవడి మీద గురిపెట్టి సంపాదించినవు? ఇప్పుడు పట్టంచేరులో సిఐగా పనిచేసినటువంటి ఈ వేణుగోపాల్ రెడ్డి నాగార్జున సాగర్ టికెట్ ట్రై చేసిండు. ఎన్ని కోట్లైనా సరే ఇచ్చి నేను టికెట్ కొనుక్కుంటా అని చెప్పి లాబింగ్ చేసిండు. ఎక్కడ? బీఆర్ఎస్లో. కానీ ఆల్రెడీ నోముల భగత్ ఉన్నాడు కాబట్టి మేము ఇయ్యమని వాళ్ళు చెప్పినారు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అంటే ఒక స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్కు ఇన్ని కోట్లు ఎట్లా వస్తాయండి? ఇతను డిఎస్పీ కాదు, ఇప్పుడు ప్రమోషన్ తెచ్చుకుంటున్నాడేమో డిఎస్పీగా, కానీ ఇతను ఒక సిఐ, స్టేషన్ ఇన్స్పెక్టర్కి ఒక ఎమ్మెల్యే టికెట్ కొనేంత రేంజ్ ఎట్లొచ్చింది? అన్ని 100 కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించిండు? ఎవడి ప్రాణాలు తీసి సంపాదించిండు? ఎవడి మోచేతి నీళ్లు దాగి సంపాదించిండు? ఇతను గూడెం మహిపాల్ రెడ్డి బినామీ కాదా? గుండెల మీద చేసుకొని చెప్పమని దమ్ముంటే ఇతని చిట్టా మొత్తం ఓకే టీవీ చేతిలో ఉన్నది.